అక్రమం అంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ను చేర్చారు. అటు కవిత తరపున కపిల్ సిబాల్, రోహిత్ గి వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు రెండో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కస్టడీలోకి తీసుకోనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసులో కవితను విచారించనున్నారు. లిక్కర్ పాలసీ సౌత్ గ్రూప్ పై ప్రశ్నించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. తన అరెస్ట్ అక్రమం అంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదిగా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ను చేర్చారు. అటు కవిత తరపున కపిల్ సిబాల్, రోహిత్ కి వాదనలు వినిపిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? జ్యోతి, ఏదైతే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో తన అక్రమం అరెస్ట్ అంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే కవిత లాయర్ అయినటువంటి చౌదరి కూడా వాదనలు వినిపించుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ప్రతివాదులుగా కూడా ఈడీ డైరెక్టర్ పేరు చేర్చడం జరిగింది. ఈడీకి సంబంధించి అక్రమంగా తనను అరెస్ట్ చేశారంటూ కూడా చేయడం జరిగింది. కానీ ఈడీ మాత్రం పూర్తి స్థాయిలో విచారించేందుకు అరెస్ట్ చేసి ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి కవితే అని కూడా చెప్పడం జరిగింది. అంటే దాదాపు 100 కోట్ల రూపాయల ముడుపులు చెప్పడం జరిగింది. మొదటగా 50 కోట్లు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పటికే కవితపై కూడా తన మొబైల్లో ఉన్నటువంటి ఆధారాలను కూడా తొలగించిందని కూడా ఈడీ ఆరోపణ చేసింది. ఆప్ నేతలతో దాదాపు 100 కోట్ల డీల్ కూడా కుదిర్చారని కూడా తెలుస్తా ఉంది. దీనికి లిక్కర్ విధానంలో ప్రధాన కుట్రదారు కవితే అని కూడా ఈడీ 14 పేజీల చార్జ్షీట్ లో కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సౌత్ గ్రూప్ లో శరత్చంద్ర రెడ్డి, అదేవిధంగా మాగుంట రాఘవారెడ్డి, వీళ్ళందరికీ కూడా అంటే డమ్మీగా అరుణ్ పిల్లయ్యని మాత్రం డమ్మీగా పెట్టి లబ్ధి ఎటువంటి ₹1 పెట్టుబడి పెట్టకుండా లబ్ధి పొందింది మాత్రం కవితే అని కూడా ఈడీ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనిపై ఇప్పటికే దాదాపు లిక్కర్ స్కామ్ లో అందరినీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో చివరగా కవిత, ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలోనే కవిత సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అంటే తన అరెస్ట్ అక్రమం అంటూ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటికే వాదనలు కూడా మరికొద్దిసేపట్లో జరగనున్న నేపథ్యంలో అంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందో కూడా చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికి మాత్రం కవిత మాత్రం ఈ యొక్క లిక్కర్ స్కామ్ పై కూడా ఈడీ అధికారులు సాయంత్రం వరకు విచారించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ఢిల్లీ లిక్కర్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేడు విచారణకు రావాలని కవిత భర్త అనిల్తో పాటు 3 కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఈవేళ సీజ్ చేసిన ఫోన్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నేడు విచారణకు రావాలని కవిత భర్త అనిల్తో పాటు ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. ఈవేళ సీజ్ చేసిన ఫోన్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉన్నారు.